చైర్మన్గా ఎంపికైన తర్వాత మా యూనివర్సిటీకి వచ్చినటువంటి రియాజ్ అన్నకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ నిరుద్యోగుల పక్షాన నిలబడి వాళ్ళకు వెన్నుదన్నుగా ఉన్న అన్నకు నిజంగా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం విద్యార్థులుగా. ఈరోజు ఈ సందర్భంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఈ యూనివర్సిటీ వేదికగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమ బిడ్డలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు ఒక పిలుపునివ్వాలనుకుంటున్నాను. ఒకటే, ఈ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా పిలుపునిస్తే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ సమాజం ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మేము చాలా సందర్భాల్లో ఒక ప్రజాప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నామని పిలుపునిస్తే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే విధంగా చేసినటువంటి ప్రజలకి మరొక పిలుపునిస్తూ ఉన్నాం. ఏంటంటే దేశవ్యాప్తంగా ఇలా ఎదురవుతున్నటువంటి పరిస్థితులని అంచనా వేసుకున్న తర్వాత రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానంగా మన ఓటు హక్కుని ఒక సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రోజు రోజుకు దేశంలోని ప్రజాస్వామ్యం ఒక ప్రమాదపుట అంచుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నది. నియంతృత్వ పోకడ మతతత్వ పాలనలని ముందుకు తీసుకెళ్తూ తగ్గిపోయినటువంటి రూపాయి విలువను కావచ్చు, ద్రవ్యోల్బణాన్ని కావచ్చు, ఇలా తగ్గిపోతున్నటువంటి జీడిపి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జీవన ప్రమాణ స్థాయిని కావచ్చు, ప్రజల యొక్క నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు పెరిగిపోయి ఇవాళ ప్రజలు అల్లల్లాడుతున్నటువంటి పరిస్థితిని కావచ్చు మనం అందరం కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు మేము చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే దేశంలో మరొక మారు మోడీ గనక వస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా రూపుమాపేటువంటి ప్రయత్నం చేస్తారు. మనకున్నటువంటి స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని కనుమరుగు చేస్తారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచించవలసినటువంటిది దేశ ఔన్నత్యాన్ని, రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడుకునే దిశగా ముందుకు పోవాలి. ప్రజల్లో ఇవాళ ధరల పెరుగుదలకు ప్రజల్ని అలవాటు చేసి దేశ సంపదనంతా కూడా మొత్తం అదానీ అంబానీలో కట్టబెడుతూ ఒక్క సంస్థను కూడా ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేయలేదు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్న సందర్భంలో పార్లమెంటు ఎన్నికలు వస్తున్న సందర్భంలో ఈ విషయాన్ని ఇదే ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా మేము పిలుపునిస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యం పరిడవిల్లాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ కృతజ్ఞతలు.